అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? నవకోటి నారాయుడు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించేటప్పుడు ఒక మహాధనికుడు ఉండేవాడు. ఆయన 9వ కోటి పూర్తి చేసి పడగ ఎత్తే సమయానికి ఒక కొడుకు పుట్టాడు. అందుచేత కొడుక్కి ఆప్యాయంగా నవకోటి నారాయుడు అని పేరు పెట్టాడు. నారాయుడికి తండ్రి లేదనకుండా కోరిన కోర్కెలన్నీ తీర్చేవాడు. అందుచేత కుర్రవాడు ఆడింది ఆట పాడింది పాట అయ్యింది. అతడు దుష్టులతోనూ దుండగిళ్లతోనూ సహవాసం చేయసాగాడు. ఏమైతేనేమి, యుక్త వయసు వచ్చేసరికి తండ్రి ఒక చక్కని పిల్లను చూసి నారాయుడికి అతి వైభవంగా పెళ్లి జరిపించాడు. మరికొద్ది కాలానికే ఆయన కాలం చేశాడు. చిన్నప్పటి నుంచి నారాయుడు హద్దు పద్దు లేకుండా చేస్తూ వచ్చిన బాకీలన్నీ తడిపి మోపెడై తండ్రి పోయేసరికి కాలసర్పాలలాగా వచ్చి పట్టుకున్నాయి. రుణదాతలందరూ ఒక్కసారిగా వచ్చి చుట్టుకున్నారు. ఈ స్థితిలో నారాయుడికి జీవితమంటే నిస్పృహ తోచింది. గత్యంతరం కానక చివరకు చస్తే మేలనిపించింది. ఏమీ బదులు చెప్పలేక నారాయుడు వారితో, అయ్యా, నేను గంగ ఒడ్డున ఫలానా రావి చెట్టు కింద ఉంటాను. అక్కడ మా పూర్వీకులు వదిలి వెళ్ళిన నిక్షేపం ఉంది. మీ పత్రాలన్నీ పట్టుకొని అక్కడకు రండి అని చెప్పాడు. అవును అనుకొని అందరూ రావి చెట్టు వద్దకు వెళ్ళి సిద్ధంగా ఉన్నారు. నారాయుడు నిక్షేపం కోసం వెతుకులాడుతున్నట్లు నడిరాత్రి వరకు అటూ ఇటూ తచ్చాడి వాళ్ళు ఆదమరుపుగా ఉండటం చూసి గభీమని గంగలోకి దూకేశాడు. జై పరమేశ్వర అని అతడు జాలిగా కేక వేసే అంతలో ప్రవాహ వేగం అతన్ని ఎంత దూరమో లాక్కుపోయింది. ఆ కాలమందు బోధిసత్వుడు ఒక లేడిగా జన్మించి తక్కిన లేళ్ల మద్దలకు దూరంగా గంగా తీరాన లతలు పొదలు అల్లుకున్న ఒక మామిడి తోటలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఈ లేడి అన్ని విధాలా ప్రత్యేకత కలది. బంగారు శరీరఛాయ, లక్క వంటి కాళ్లడెక్కలు, వెండి కొమ్ములు, రత్నపు పొడలలాగా జిగజిగ మెరిసే చక్కటి కన్నులు, ఇటువంటి అపూర్వ సౌందర్యంతో ప్రకాశిస్తున్నది లేడి. ఆ లేడికి అర్ధరాత్రి సమయాన విపత్తులో ఉన్న ఒక మానవుని ఆక్రందనం వినిపించింది. ఏమిటి దీనాలాపం అనుకుంటూ బంగారు లేడి లేచి ఎదురీతిపోయి నారాయుడి వద్దకు చేరుకున్నది. నీకు వచ్చిన భయం లేదు నాయనా అంటూ అది వానికి ధైర్యం చెప్పి వీపుపైన ఎక్కించుకొని బసకు తీసుకుపోయింది. అతడు తేరుకునే వరకు ఆ లేడి అరణ్యంలో నుంచి ఫలాదులు తెచ్చి నారాయుడికి ఆకలి దప్పులు తీర్చింది. తరువాత ఒక రోజున, నాయనా, నిన్ను అరణ్యం దాటించి మీ రాజ్యానికి తోవ చూపిస్తాను, క్షేమంగా వెళ్ళిపో. అయితే ఒకే ఒక్క కోరిక, రాజు కానీ మరే శ్రీమంతుడు కానీ నిన్ను ఎంతగా ఆకర్షించినప్పటికీ ఫలానా చోట బంగారు లేడి ఉన్నది అనే సంగతి మట్టుకు వెల్లడించవద్దు. ఇదే నా కోరిక అని చెప్పింది. సరేనన్నాడు నారాయుడు. ఈ వాగ్దానం నమ్మి బంగారు లేడి వాడిని తన వీపుపైన ఎక్కించుకొని కాశీరాజ్యానికి పోయే బాట మీద వదిలిపెట్టింది. సరిగ్గా నారాయుడు కాశీపట్నం చేరుకున్న రోజునే ఒక చిత్రం జరిగింది. అంతకు క్రితం పట్టపురాణికి కలలో ఒక సుందరమైన బంగారు లేడి కనిపించింది. ధర్మబోధ చేసిందట కనిపించి. రాణి తన భర్త వద్దకు వచ్చి, అసలు లోకంలో ఉండకపోయినట్లయితే ఇటువంటి లేడి రూపం నాకెందుకు కనపడుతుంది? దాన్ని వెంటనే నాకు పట్టి తెచ్చిస్తే తప్ప జీవాలు నిలవవు అంటూ పట్టుపట్టింది. తక్షణమే రాజు చేసిన ఏర్పాటు ఏమంటే, ఒక ఏనుగు మీద అంబారీ, అంబారీలో బంగారు బరిణె, బరిణె లోపల 1000 మొహరీలు, వీటితో అది ఊరేగుతుంది. బంగారు లేడిని గురించిన బోగట్టా తెలిపేవారికి బరిణెలోని మొహరీలు బహుమతిగా ఇస్తారు.
ఈ విధమైన ఒక ప్రకటన స్వర్ణపత్రం మీద లిఖించి సేనాని ఊరూరా దండోరా వేయించాడు. సరిగ్గా ఈ దండోరా వేసే సమయానికే నారాయుడు కాశీనగరంలో అడుగుపెట్టాడు. అతను సేనాని వద్దకు వచ్చి, అయ్యా, మీకు కావలసిన ఆ బంగారు లేడిని గురించి నాకంతా తెలుసు. నన్ను ప్రభువు దగ్గరకు తీసుకుపోండి అన్నాడు. తరువాత నారాయుడు రాజును పరివారాన్ని వెంటబెట్టుకుపోయి అరణ్యం మధ్యలో బంగారు లేడి నివసించే ఏకాంత స్థలం చూపించి తను అల్లంత దూరాన నిలబడ్డాడు. రాజుగారి పరివారం ఒక్కసారిగా గొల్లుమని కేక వేశారు. లేడి రూపంలో ఉన్న బోధిసత్వుడు ఆ శబ్దం విన్నాడు. ఎవరో గొప్ప అతిథి వచ్చి ఉండాలి, స్వాగతమిద్దాం అనుకుంటూ అతడు లేచి రాజు నిలబడిన చోటికి పోబోయాడు. లేడి యొక్క వేగానికి రాజు ఆశ్చర్యపోయాడు. విల్లంబులు తీసుకొని లేడికి ఎక్కుపెట్టాడు. అప్పుడు లేడి ఇలా అన్నది, రాజా, ఆగు, తొందరపడకు. నా ఉనికిని గురించి నీకు చెప్పిన వారెవరు? రాజు చెవులకు ఈ మాటలు అమృతతుల్యంగా వినపడ్డాయి. ఆయనకు తెలియకుండానే విల్లంబులు కింద పడ్డాయి. నిదానమైన మధుర స్వరంతో బోధిసత్వుడు, రాజా, నా ఉనికిని నీకు తెలిపినదెవరు అని మళ్ళీ ప్రశ్నించాడు. రాజు నారాయణుని వేలు ఎత్తి ఆనవాలు చూపించాడు. అప్పుడు బోధిసత్వుడు ఇలా ధర్మం చెప్పాడు. లోకంలో మానవుని మించిన కృతజ్ఞుడు లేడని శాస్త్రాలు చెప్పిన మాట నిజం. జంతు భాష తెలుసుకోవచ్చు, పక్షి భాష తెలుసుకోవచ్చు, కానీ మనిషి మాట అర్థం చేసుకోవడం బ్రహ్మతరం కాదు అంటూ తను నారాయణుని రక్షించి అతని వద్ద నుంచి వాగ్దానం తీసుకున్న వృత్తాంతమంతా రాజుకు వివరించాడు. రాజు ఉగ్రుడై, ఇదా సమాచారం? ఇటువంటి కృతజ్ఞుడు మహాపాపి, లోకానికి పీడ. ఒక్క బాణంతో వీణ్ణి హతమారుస్తాను అని బాణం తీశాడు. బోధిసత్వుడు ఆయనను వారించి, రాజా, చంపవద్దు. ప్రాణం తీస్తే ఏముంది? బ్రతికి ఉంటే ఏనాటికైనా వాడికే బుద్ధి వచ్చి బాగుపడతాడు. నీ వాగ్దానం ప్రకారం వాడికి ఇయ్యవలసిన బహుమతులు కూడా ఇచ్చివెయ్యి. ఇదే న్యాయం అని హితబోధ చేశాడు. అలానే చేశాడు రాజు. బోధిసత్వునిలోని ఔదార్యము, క్షమ మొదలైన మహత్తర గుణాలన్నీ అప్పుడు బోధపడినాయి రాజుకి. బోధిసత్వుడు మహానుభావుడని గుర్తించి ఆయనను తన రాజ్యం నడిపే సారథిగా ఎంచుకున్నాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.